ఢిల్లీలో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు సెంట్రల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 12,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. మెట్రో విస్తరణతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని తెలిపింది కేంద్రం. ఎన్డీఏ పాలనలో దేశంలో శాంతి భద్రతలు ఎంతో మెరుగయ్యాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆధునిక టెక్నాలజీతో హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులొచ్చాయన్నారు బీజేపీ లీడర్స్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 విస్తరణకు ఆమోదం తెలిపింది. దీనికోసం 12,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. మొత్తం 16 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు తెలిపింది. దీనిలో 10 అండర్ గ్రౌండ్, 3 ఎలివేటెడ్ స్టేషన్స్ నిర్మించనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 6 किलोमीटर से ज्यादा हर साल नई मेट्रो कमीशन होती है. इतना पेस ऑफ वर्क बढ़ा है. एवरेज डेली राइडरशिप 4 गुना बढ़ी है. जहां करीब 28 लाख होती थी वहां 1 करोड़ 15 लाख तक पहुंच चुकी है. ఢిల్లీ మెట్రో విస్తరణతో ఢిల్లీ హర్యానా మధ్య కనెక్టివిటీ పెరుగుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అలాగే భారీగా ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఢిల్లీ, హర్యానా, యూపీ మధ్య మొదటి మెట్రో రెడ్ లైన్ కారిడార్ గా మారనుందని తెలిపారు. షహీద్ స్థల్ నుంచి నాదుపూర్ వరకు కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రో విస్తరణ పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి వైష్ణవ్. 395 kilometer, one of the largest in the world, among the top 5 in the world. इसमें 65 लाख commuters अब डेली ट्रैवल कर रहे हैं. 13 स्टेशंस इसमें बनेंगे, 10 अंडरग्राउंड and 3 elevated stations. దేశంలో సహకార రంగం అభివృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. పంచకులలో పర్యటించిన షా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనితో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. 10 ఏళ్లలో వామపక్ష తీవ్రవాదం, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందని చెప్పారు. ప్రధాని మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు అమిత్ షా. जम्मू कश्मीर का आतंकवाद और नॉर्थ ईस्ट के अंदर काम करते हथियारी ग्रुप, मगर जब आप 10 साल के बाद ज्वाइन कर रहे हो, मोदी जी की सरकार बनने के 10 साल के बाद, तब ये तीनों क्षेत्र में शांति हो चुकी है और एक प्रकार से देश ये तीनों मोर्चों पर सुरक्षित है. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో హెల్త్ సెక్టార్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి నడ్డా. ఢిల్లీలో అడ్వాన్సింగ్ పబ్లిక్ హెల్త్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సామాన్యుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు నడ్డా. Facilities being provided to the individual and the innovation, and as Dr. Guleria told, and as it was also emphasized by Dr. Behel, we believe in Jan Bhagidari. So in all these programs, the people's participation has been the center of all schemes and programs. ఉత్తరప్రదేశ్లో ల్యాండ్ మాఫియాకు చోటు లేదన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రజల స్థలాలు, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన సీఎం యోగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే బుల్డోజర్తో సమాధానం చెప్తామన్నారు. యూపీలో శాంతి భద్రతలకు బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం యోగి. किसी सरकारी लैंड पर कोई माफिया कब्जा करके जबरदस्ती उसको मॉल बना करके या कोई वसूली का अड्डा बना करके उसके माध्यम से अनैतिक और अवैध गतिविधियों का संचालन करके कोई छांगुर जैसा व्यक्ति वहां पे अनैतिक गतिविधियों का संचालन करेगा तो उसमें बुलडोजर भी चलेगा, उसको भी कोई रोक नहीं सकता. ఢిల్లీ కాలుష్య నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు బీజేపీ నేతలు. ప్రస్తుతం ఎయిర్ పొల్యూషన్ కాస్త తగ్గిందన్నారు. దీంతో కొన్ని ఆంక్షలు సడలిస్తున్నట్లు చెప్పారు కాషాయ లీడర్స్.